నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. తాడేపల్లి పట్టణ రూరల్ విద్యార్థినులకు రోటరీ సైకిళ్లు పంపిణీ. ఘనంగా ముగిసిన నృసింహుని పవిత్రోత్సవాలు. ఘనంగా మిలాద్ ఉన్ నబీ. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరిలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చిల్లపల్లి మోహన్ రావు, బి వేణుగోపాల స్వామిరెడ్డి, ఆకురాతి రాజేష్, నాలి వెంకటకృష్ణ, తాడిబైన సురేష్ యాదవ్, సంకే సునీత, తాడిబైన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారతదేశం యావత్తు కూడా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే ఆనవాయితీ జరుగుతుంది. మనకి ఆ మహానుభావుడు ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్, ఉపాధ్యాయుడు. ఎందుకంటే ఆ విధమైన విధానాల్లో మన భారతదేశ అభివృద్ధిలో జ్ఞానం పెంపొందింప చేయటానికి కానీ, విజ్ఞానాన్ని పెంచడానికి కానీ ఎక్కడైనా సరే ఈ టీచర్సే ముఖ్యమని, ఆ ఉపాధ్యాయులే భారతదేశ పౌరులందరినీ కూడా మంచి మార్గంలో తీర్చిదిద్దే వ్యక్తులని, అందుకని ఈ రోజున గురు పూజోత్సవంలాగా గురువుల్ని పూజించుకునే దినంగా ఈ రోజున భారతదేశంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి రోజున పెదవడ్లపూడి బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంటర్లోని మండల పరిషత్ యూపీ స్కూల్లో అన్నే పద్మలత, వెలగపూడి శ్యామల ఆధ్వర్యంలో మహిళల యోగ శిక్షణా శిబిరం కొనసాగుతోంది. శిబిరంలో శుక్రవారం టీచర్స్ డేను పురస్కరించుకొని యోగా సాధకులు, యోగా టీచర్స్ను సత్కరించారు. ముఖ్య అతిథిగా గ్రామ మాజీ సర్పంచ్, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నే చంద్రశేఖర్ హాజరయ్యారు. నిర్వాహకులు పద్మలత, శ్యామల, యోగా టీచర్స్ కీర్తి, యోగి, రంగలత, లింగినేని మణి శాలువలతో ఘనంగా సత్కరించి నూతన వస్త్రాలను బహూకరించారు. అనంతరం మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర స్ఫూర్తితో మహిళల యోగ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిర్వాహకులు గ్రామంలోని మహిళలకు యోగాపై అవగాహన కల్పించి శిబిరానికి వచ్చి యోగాలో శిక్షణ పొందే విధంగా మహిళలను చైతన్యవంతం చేయాలన్నారు. యోగా టీచర్ కీర్తి, యోగి, రంగలత మాట్లాడుతూ ఇంటిలో ఒత్తిడితో కూడిన పనులతో ఉండే నేటి మహిళలకు యోగా సాధన ఎంతో అవసరమన్నారు. యోగా సాధన ద్వారా ఒత్తిడి దూరమై మానసిక ఉల్లాసం కలగడంతో పాటు మహిళలకు సంబంధించిన వ్యాధులు దూరం అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో యోగా సాధకులు పద్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జూన్ 21వ తారీఖున మొదలుపెట్టిన యోగా డే రోజు నుంచి ఇప్పటి వరకు వీళ్ళు కంటిన్యూషన్గా యోగా కార్యక్రమంలో చేస్తూ వస్తున్న సందర్భం. మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో యోగా నేర్చుకోవటం, దానివల్ల ఎన్ని ఫలితాలు అనేది వాళ్ళకి అర్థమయ్యి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు భారత రాష్ట్రపతిగా చేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినం. దాన్ని పురస్కరించుకొని గురువు పూజోత్సవంగా మన భారతదేశం అంతా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే యోగా గురువు అయినటువంటి
రంగాల్లో మేడంకి, అలాగే మనీ దింగినేని మనీ, రెగ్యులర్ నేర్పేది మనీ, అలాగే ఈ క్లాసుల గురించి వివరాలకి ఎక్కువ తెలుసుకోవడానికి గురువుగారు 15 రోజులు వస్తామన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవటం జరిగింది. ఈ యోగా అనేది ఎంత భవిష్యత్తులో ఎంత ఉపయోగమో వాళ్ళకి ఇప్పటికే ఈ 2 నెలల్లోనే అర్థమయ్యి, ఇంకా ఈ కార్యక్రమానికి ఎంతోమందిని పాల్గొనేటానికి అవకాశం ఉన్న ఈ గ్రామంలో గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే దైవం అని చెప్పి మనం కొలుచుకుంటూ ఉన్నాము. అటువంటి గురువు సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణమూర్తి గారు భారతరత్న, అలాగే భారత తొలి ఉపరాష్ట్రపతి. కాబట్టి ఇలా ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉపరాష్ట్రపతి దాకా ఎదిగినటువంటి వారు 1888లో తిరుత్తణిలో జన్మించారండి. 1962లో ఆయన యొక్క పుట్టినరోజుని సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రారంభం చేశారన్నమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకోవటం జరుగుతుంది. మరి ఉపాధ్యాయులు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినమే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం. ముఖ్యంగా ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని గాంధీ మహాత్ముడైతే ఏం చెప్పారంటే, నేను అర్జునుడినైతే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కృష్ణుడు అని చెప్పారు భగవద్గీత పట్టుకుని. అంటే అంత నాకు గురువు లాంటి వారు అని చెప్పారన్నమాట. అలాగే నెహ్రూ గారు ఏం చెప్పారంటే, నాకు ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, నేను వారి శిష్యుణ్ణి అని చెప్పారన్నమాట. అలాగే సోవియట్ యూనియన్ అధ్యక్షులు ఒక మహానుభావుల గురించి మాట్లాడమంటే ఈయనే ఒక మహానుభావుడే వచ్చి మాట్లాడాడని చెప్పి సోక్రటీస్ గారు చెప్పారన్నమాట. ఇట్లాగా ఎందరో మహానుభావుల చేత కొనియాడబడినటువంటి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని గురు పూజగా అంటే మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాము. అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే అండి. తాడేపల్లి పట్టణ రూరల్ గ్రామాల విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ఆధ్వర్యాన సైకిళ్లు పంపిణీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి పట్టణ రూరల్ గ్రామాలకు చెందిన పలు ప్రభుత్వ పాఠశాలలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 130 మంది బాలికలకు రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి, రోటరీ క్లబ్ జూబ్లీ హిల్స్ సంయుక్త సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. స్థానిక ఉండవల్లి దేవుడు మాన్యం ప్రక్కన ఉన్న సివిఆర్ కళ్యాణ మండపంలో రోటరీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ 3150 డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ పాల్గొని సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా ప్రాముఖ్యతపై బాలికలకు అవగాహన కల్పించారు. పేద విద్యార్థులు స్కూళ్లకు వెళ్లడానికి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సైకిళ్లను పంపిణీ చేశామని అన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువు కొనసాగించాలన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు సమయానికి స్కూల్కు వెళ్లడానికి సైకిల్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. భవిష్యత్ బాగుండాలంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని అన్నారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్రరావు, బీజీఆర్ మైనింగ్ లిమిటెడ్ డైరెక్టర్ విసిరెడ్డి బాలకోటిరెడ్డి, పీడీజీలు తాళ్ల రాజశేఖర రెడ్డి, రవి వడ్లమాని, రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ అధ్యక్షులు పంగలూరి కళ్యాణ్, సెక్రటరీ విసిరెడ్డి లక్ష్మి, సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ చక్రవర్తి రెడ్డి, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్షులు ప్రగడ రాజశేఖర్, రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి కార్యదర్శి జట్టి శ్రావణి, కోశాధికారి కావూరి వెంకట నగేష్, ప్రాజెక్టు చైర్మన్ మున్నంగి వివేకానందరెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ రావూరి రమేష్ బాబు, సుకుమార్ రెడ్డి, గోపు నాగరాజేష్, కాట్రగడ్డ శివనారాయణ, జొన్న రాజేష్, చంద్ర ఓబులారెడ్డితో పాటు సుమారుగా 40 మంది సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంటు, కార్యనిర్వాహక సభ్యులు మరియు రొటేరియన్స్, అలాగే
రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ ప్రెసిడెంట్ అండ్ ఆయన కార్యవర్గ సభ్యులు, రొటేరియన్స్ ఫ్రమ్ రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ మరియు బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ సంయుక్తంగా కలిసి ఈరోజు తాడేపల్లి గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయికి 8వ తరగతి చదువుకున్నటువంటి అమ్మాయికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్లకు చదువుకునేదానికి ఉపయోగపడే విధంగా, త్వరగా వచ్చి క్లాసులకు అటెండ్ అయ్యే విధంగా మరియు వాళ్ళ కళలను సాకారం చేసుకునే విధంగా రోటరీ సంస్థ ఈ నెల సెప్టెంబర్ నెల మాకు బేసిక్ ఎడ్యుకేషన్ లిటరసీగా మేము భావిస్తూ ఈ కార్యక్రమాన్ని తాడేపల్లి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ వాళ్ళు చేపట్టి ఒక 130 సైకిళ్ళతో 8వ తరగతి చదువుతున్నటువంటి తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అమ్మాయికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా వాళ్ళు ఎంచుకోవడం ఎందుకంటే ఈరోజు మన గురు పూజోత్సవం డే. ప్రతి గురువుని మనం స్మరణ చేసుకుంటూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఉండవల్లి గ్రామంలో సివిఆర్ కళ్యాణ నందు తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న 8వ తరగతి ఆడపిల్లలు ఎవరైతే 2 కిలోమీటర్ల దూరం నుంచి 10 కేజీల బరువుని వీపున మోస్తూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ అలాగే స్కూల్కి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారో ఆ ఆడపిల్లలందరినీ సెలెక్ట్ చేసి వాళ్ళకి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సభ్యుల ఆర్థిక సహకారంతో మరియు బీజీఆర్ మైనింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ ఆర్థిక సహకారంతో ఈరోజు ఇక్కడ 130 మంది విద్యార్థినులకు ఉచితంగా సైకిల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ వాళ్ళు కూడా సౌజన్యం మాకు చాలా సహకరించారు. అట్లాగే మా క్లబ్ సభ్యులందరూ కూడాను ఈ 130 సైకిళ్ళకి స్పందించి వాళ్ళు కూడా సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మేము చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటాం. తాడేపల్లి ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో 8వ తరగతి పైన చదువుతున్న ప్రతి విద్యార్థినికి 130 సైకిళ్ళు పైగా పంచడం జరిగింది. తాడేపల్లి మండలంలో ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను గుర్తించి ఈ విధంగా సేవా కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ముందుండడం నిజంగా హర్షణీయం. ఈరోజు చూస్తుంటే ఈ కోలాహలం, ఈ సైకిల్ సౌండ్ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిలో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకి దూసుకుపోవాలని ఆశిస్తూ మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో 3 రోజుల పాటు జరిగిన స్వామివారి పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షితులు, ఏసీ అండ్ ఈవో సునీల్ కుమార్ మాట్లాడారు. నిన్ను తీసేలా ఎవరికి ఇవ్వద్దు. మీకు తెలుసా, గంగా నదిని బంగ్లాదేశంలో ఏ పేరుతో పిలుస్తారు? గంగా నదిని బంగ్లాదేశంలో పద్మా నది అని పిలుస్తారు. మంగళగిరిలో ఆషికీ రసూల్ కమిటీ ఆధ్వర్యాన మసీదు వద్ద మిలాద్ ఉన్ నబీ జులూర్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పీఠాధిపతి సయ్యద్ ఖాద్రి, తస్లీం బాషా,
తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నహమదుహు వనస్తయీనుహు వనస్తగ్ఫిరుహు వనుమిను బిహి వనతవక్కలు అలైహి వనౌజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముజిల్ల లహు వమన్ యుజిల్హు ఫలా హాదియ లహు వనష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వనష్హదు అన్న సయ్యిదినా వసనదినా వ మౌలానా ముహమ్మదిన్ వబారిక్ వసల్లిం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం వమా అర్సల్నాక ఇల్లా రహ్మతుల్ లిల్ ఆలమీన్ సదఖల్లాహు వ మౌలానల్ అజీం వసదఖతనా వసనదినా వ మౌలానా ముహమ్మదిన్ వబారిక్ వసల్లిం. अम्मा बाद फ़ाऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम. गुज़िश्ता इस मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के 14 साल से हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम के जुलूस की रैली आशिक़ रसूल कमेटी के जानिब से गुज़िश्ता 14 साल से मुनक़िद होते आ रहा है. इस मंगलगिरी के अंदर आप लोगों के जितने भी यहाँ पे तशरीफ़ लाए हैं उनके सब पर हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम का ख़ास इनायत व करम होने के वजह से यहाँ पे तशरीफ़ लाना, आप लोगों के ऊपर हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम का शफ़क़त और मोहब्बत आप लोगों के अंदर रहने से आज मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के जुलूस में आप लोग तशरीफ़ लाए हैं. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలంలో శుక్రవారం సురక్షిత మంచినీటి ట్యాంక్ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 4.7 కోట్ల నిధులతో ఇంటింటికి రక్షిత నీటిని అందించే పనులకు భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. అర్చకులు యుగంధర్ శర్మ వేదమంత్రాల నడుమ అధికారులు, నాయకులు పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణావత్ ఖుషీబాయ్, ఎంపీపీ షేక్ జబీన్, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మార్కెట్ యార్డు డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, దోస్త్ అధ్యక్షులు మికిలినేని గాంధీ, సభ్యులు గద్దేవాసు, నక్క చిరంజీవి, షేక్ బాషా, ఎండి ఫిరోజ్, పసుపులేటి వరదరాజులు, కాజా భాస్కర్ రావు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ రామకృష్ణారావు, ఏఈ వేణుగోపాలస్వామి, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడారు. లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు మిగతా పార్టీ సంబంధించినటువంటి వారు అందరూ ఇక్కడికి చేరి మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇనాగరేషన్ స్టోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే టయానికి వచ్చే సమ్మర్ కల్లా మరి దుగ్గిరాల గ్రామానికి కృష్ణానది నీరు సప్లై చేయడం కోసం ఆర్డబ్ల్యూఎస్ శాఖ తరపున కృషి చేసి తప్పనిసరిగా ఇస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. మరి ఈ జేజేఎం గ్రాంట్ కింద మరి ఈ గ్రామానికి మంచినీటి రక్షిత పథకం కింద 407.4 కోట్ల రూపాయలు అంటే 407 లక్షలు 4,07 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. టెండర్ల ద్వారా దీన్ని మరి సమీకరించడం, అదేవిధంగా పైప్స్ కూడా రావడం జరిగింది. ఈ గత ఒక 3-4 మాసాల నుంచి మరి సైటు లేనందువల్ల కొంచెం ఆలస్యం చేయడం జరిగింది. అది జరగటం యథార్థము. అయితే గ్రామ పెద్దలు మరియు పార్టీకి సంబంధించిన పెద్దలు మరి మండల మిగతా సంబంధించిన మిత్రపక్షాలు కూడా అందరూ కూడా పలుక్కొని మరి ఇక్కడికి ఈ స్థలాన్ని కూడా పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఒక 3 రోజుల క్రితం ఆర్డబ్ల్యూఎస్ శాఖకు మరి ఇక్కడ ఏర్పాటు చేయడానికి స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడానికి గ్రామ పంచాయతీ వారు కూడా ఆమోదించి ఉన్నారు. మరి ఈ స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసి మరలా వచ్చే సంవత్సరం ఇదే టయానికి కూడా తప్పనిసరిగా ఊర్లో మంచినీరు, ఎఫ్ఎస్టీస్, ఇంటింటికి త్రాగునీరు, అంటే మన గ్రామంలో త్రాగునీరు సమస్య లేదు కానీ అవి కొంచెం హార్డ్నెస్ అవి ఉన్నాయి. కృష్ణానది నీరు పక్కన వెళ్తున్నప్పటికీ మనం ఇప్పటి వరకు
చేసుకోవటం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి కూడా ఎఫ్ఎస్టి ద్వారా మరి కృష్ణానది నీరు దట్ ఈస్ సస్టైనబిలిటీ వాటర్ సప్లై చేయగలమని ఆర్డబ్ల్యూ శాఖ నుంచి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఫండ్తో 4 కోట్లతో వాటర్ ప్లాంట్కు ఈరోజు కూటమి ప్రభుత్వ నాయకులతో అధికారులతో అందరితో కలిసి ఈరోజు భూమి పూజ జరుపుకున్నాం. ప్రజలందరికీ సురక్షితమైన మంచినీటిని అందిస్తున్నాం. ఈరోజు ఇంటింటికి పైపులేసి కుళాయి నీళ్లను అందించడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించినందుకు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో జల్ జీవన్ మిషన్ ఫండ్ నుంచి 4,7,00,000 అమౌంట్ రావటం, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామ ప్రజలు మంచినీటి కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి కృష్ణా నీరు మనకి మంచినీటి సురక్షిత మంచినీరు రావటం ప్రతి ఒక్కరికి చాలా ఆనందంగా, అదేవిధంగా మా గ్రామ పంచాయతీ నుంచి కూడా అంత ఫండ్ రావటం మా దుగ్గిరా గ్రామ ప్రజలు ఆనందంగా ఉంటారు. సురక్షిత మంచినీరు తాగి ప్రతి ఒక్కరు ఆరోగ్యం ఉండాలని మన మంత్రివర్యులైన నారా లోకేష్ గారికి పేరుపైన మా గ్రామ ప్రజల నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంతో సుదినం. ఎందుకంటే దుగ్గిరాల గ్రామ ప్రజలకి జేజేఎం అంటే జల్ జీవన్ మిషన్ నిధుల ద్వారా ఈ ట్యాంకులు నిర్మించి కృష్ణానది వాటర్ శుద్ధి చేసి దుగ్గిరాల గ్రామ ప్రజలకి సప్లై చేయడానికి మంచినీరు అందించడానికి తీసుకున్న ఒక మంచి నిర్ణయం. ఏదైనా మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ 5-6 నెలల నుంచి ఈ స్థలం విషయంలో కూడా ఆయన వంతు ఆయన కృషి చేసి ఈ స్థలాన్ని మంజూరు చేయడంలో ఆయన పాత్ర ఎంతైనా ఉంది. అందరం ఆయనకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. డిఈ గారు, నేను ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ స్థలం కోసం సార్ ఎక్కడ అని ఎప్పుడు డిఈ గారు ఎప్పుడు ఇదే చర్చ పెట్టేవాళ్ళు మన ఆఫీస్లో. ఇది పంచాయతీకి స్థలం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మా వివేక్ గారు కూడా త్వరితగతిన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ స్థలాన్ని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి అందించడం వాళ్ళతో చూసి త్వరగా అయిందంటే అధికార గణం కూడా మన లోకేష్ గారి సహకారంతో చక్కగా చేశారు. మంచి పరిణామం. వచ్చే సంవత్సరం ఈనాటికి డిఈ గారు చెప్పినట్టు దుగ్గిరాల గ్రామ ప్రజలకి మంచి సురక్షిత మంచినీరు అందజేయడం అనేది జరుగుతుంది. గ్రామంలో చిన్న లోపం అయితే వాటర్ కిందే మన కాళ్ళ కిందే ఉంది, కానీ కొంత పొల్యూట్ అయి ఉంది మన వాటర్. మన ప్రజలకి ఇటువంటి నీరు అవసరం, దుగ్గిరాల ప్రజలకు బాగా అవసరం ఇది. ఎందుకంటే మాకు పక్కన ప్రాక్టికల్ వివరాలు అందరూ తెలిసిందే. దాని నుంచి మనం విముక్తి చెంది మన మంచినీరు రావడానికి మన లోకేష్ గారు ఎంతైనా మన గ్రామానికి ఒక మంచి ఉపకారం చేసేంటలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మన ప్రజలందరి తరఫున మన మంత్రి నారా లోకేష్ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన దుగ్గిరాల మండలం దుగ్గిరాల గ్రామంలో రక్షిత తాగునీటి మంచినీటి సౌకర్యం కోసం మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మనకి గ్రామ పంచాయతీకి 4,07,00,000 రూపాయల నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దుగ్గిరాలలో మనం తాగునీరు ఉన్నప్పటికీ మన దుగ్గిరాల ప్రజలు మరింత సురక్షితమైన మంచినీరు తాగడం కోసం ఈ రోజున మన ఐటీ శాఖ మంత్రులు గౌరవ శాసనసభ్యులు ఒక ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఈ రోజున మన గ్రామ పంచాయతీ ద్వారా ఇంత మంచి స్థలాన్ని ఏర్పాటు చేసి మన కృష్ణా వాటర్ని మన దుగ్గిరాల గ్రామ ప్రజలకు అందించాలనే సదుద్దేశంతో వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి మంచి సదుద్దేశంతో చేసినటువంటి కార్యక్రమానికి మన కూటమి నాయకులందరి తరఫున మన నారా లోకేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మన అధికారులకి నాయకులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రోజు దుగ్గిరాలలో ప్రధానమంత్రి జల్ జీవన్ యోజన కింద రక్షిత మంచినీటి శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. ఈ పథకానికి నిధులు అందించిన నారా లోకేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మంత్రి గారు ప్రతి విషయంలోనూ ప్రజలకు మౌలిక వనరులు ఎలా సమకూర్చాలనే విషయం మీద ఆయన నిరంతరం దృష్టి పెడతారు. అలాగే దూరదృష్టి గల మన విజనరీ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది రాష్ట్రంలో. ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ప్రజలకు మౌలిక వనరులు సమకూర్చడంలో నిమగ్నమైంది. అతి తక్కువ వ్యవధిలోనే 4,07,00,000 రూపాయలు శాంక్షన్ చేసి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నారా లోకేష్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి అత్యంత సేవలు అందించిన అధికారులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు దుగ్గిరాల మండల కేంద్రంలో దుగ్గిరాల గ్రామంలో జల్ జీవన్
ప్రధానమంత్రి జల్ జీవన్ మిషన్ కింద ప్రధానమంత్రి గారు 4,07,00,000 నిధులు 3 సంవత్సరాల క్రితం అందజేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి పంచాయతీలో అది లేకపోవడం వల్ల ఈరోజు దాతల సహకారంతో వాటర్ ట్యాంక్ ఫిల్టర్స్ కృష్ణానది నుంచి ప్రతి ఇంటికి నీరు, సురక్షితమైన మంచినీరు అందివ్వాలనేది ప్రధానమంత్రి గారిది, మన చంద్రబాబు నాయుడు గారిది కళ. ఆ కళ ఈ రోజు దుగ్గిరాల ప్రజలకు అందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. భూమి పూజ కార్యక్రమం కూటమి నాయకులు అందరం కలిసి చేసుకోవడం జరిగింది. ఈ పాటికల్లా ప్రజలందరికీ తాగునీరు అందించి వాళ్ళు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దుగ్గిరాల్లో చూసుకుంటే మనకి 1 కోటి పైగా ఆదాయం ఉంది. అభివృద్ధి అనేది మటుకు గత 5 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక అతి కొద్ది వ్యవధిలోనే మన నారా లోకేష్ గారు మన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే కలలో భాగంగా ప్రజలకి అన్ని కూడా తాగునీరు, రోడ్లు, డెవలప్మెంట్ అనేది మనం అన్ని చోట్ల చూస్తున్నాము. సూపర్ 6 పథకాలతో పాటు సంక్షేమం, అభివృద్ధి కూడా చేస్తున్న నారా లోకేష్ గారికి ఈ కార్యక్రమం తరపున దుగ్గిరాల మండల ప్రజలకి ఇన్ని మంచి సౌకర్యాలు అందిస్తున్నందుకు మా ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రులైన పవన్ కళ్యాణ్ గారికి, మా ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి దుగ్గిరాల మండల ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం అండి. ఈరోజు మన దుగ్గిరాల గ్రామంలో ప్రధానమంత్రి జల్ జీవన్ స్రవంతి కార్యక్రమంలో భాగంగా ఈరోజు వాటర్ ట్యాంక్ను మనం ఏర్పాటు చేసుకోవడం, శంకుస్థాపన జరిపించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి సూపర్ 6 పథకంలో భాగంగా మన లోకేష్ గారు ఈ యొక్క పథకాన్ని ఇంత గొప్పగా ప్రారంభించి ప్రజలందరికీ కూడా మంచి సంక్షేమం, మంచి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వారు ఎంతో కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మన వాటర్ ప్లాంట్ని మనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన లోకేష్ గారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దుగ్గిరాల శివారు అలీనగర్ దుగ్గిరాల పంచాయతీలో కలపాలని ముస్లిం నాయకులు కోరారు. అలీనగర్లో 45 గృహాలు తెనాలి మండలం కొలకలూరు పరిధిలో ఉన్నాయని, వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారుతోందని వారు వాపోయారు. నాయకులు స్పందించి తమ గృహాలను దుగ్గిరాల పంచాయతీలో కలపాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పఠాన్ జూను ఖాన్, హాజీ సుభానీ, ఎండి సాదిక్ ఖురేషి, ఎండి ఉస్మాన్, షేక్ బాషు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దుగ్గిరాల గ్రామంలో కొంత భాగం అలీనగర్ లో, కొంత భాగం కొలకలూరు నియోజకవర్గంలో ఉన్నది. మాకు 40 ఇళ్ళు కొలకలూరు పంచాయతీలో ఉన్నవి. ప్రతి పనికి 7 కిలోమీటర్లు వెళ్ళి కొలకలూరు వెళ్లాల్సి వస్తుంది. మండలానికి వచ్చేపాటికి తెనాలి మండలం ఇది తెనాలి నియోజకవర్గం. ప్రతి చిన్న పనికి కూడా తెనాలి మండల ఆఫీస్కి వెళ్ళి పని చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన రికార్డులు వచ్చినాయి, అవి ఎక్కడో ఖాజీ తీసుకోమంటున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. కొలకలూరు వెళ్ళాలంటే 7 కిలోమీటర్లు 2 బస్సులు దాటి వెళ్లాల్సి వస్తుంది. అందుకని మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు, నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మళ్ళా తర్వాత కళ్యాణ్ గారు దీన్ని పట్టించుకొని ఈ అలీనగర్లో కొలకలూరు పంచాయతీలో ఉన్న అలీనగర్ని దుగ్గిరాల్లో కలపవలసిందిగా కోరుచున్నాము. దుగ్గిరాల అలీనగర్కి దుగ్గిరాల మండల ఆఫీస్కి 1 ఫర్లాంగ్ దూరంలో ఉన్నది, కానీ కొలకలూరు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ సమస్యని అలీనగర్ని దుగ్గిరాల నియోజకవర్గం కలపవలసిందిగా కోరుచున్నాను. పంచాయతీ ఎలక్షన్లు జనవరిలో వస్తుంది కాబట్టి మాకు దుగ్గిరాల పంచాయతీలో కలపవలసిందిగా కోరుచున్నాను. కొలకలూరు గ్రామంలో కొలకలూరు పంచాయతీ గ్రామంలో కలిసి ఉన్నది. ఈ అలీనగర్ ఒక 45 ఇళ్ళు ఉన్నాయి. కేవలం ఇది ప్రతి పనికి కరెంటు స్టార్ట్ వేయాలన్నా, ట్యూబ్లైట్ వేయాలన్నా, పంచాయతీకి పంపులో వాసర్ వేయాలన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం బతినాడు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మమ్మల్ని రమేష్ గారి టైంలో ఎలక్షన్ కమిషన్ గారు ఉన్నప్పుడు దీనికి దుగ్గిరాల్లో కలిపినట్టు మనకు కూడా ఇష్యూ చేశారు. మామూలుగానే దుగ్గిరాల పంచాయతీ కొలకలూరు పంచాయతీలో ఉంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కొలకలూరు వెళ్ళాలంటే 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 బస్సులు మారి వెళ్ళాలి. వెళ్ళాలన్నా, ఏ కార్డు తీసుకోవాలన్నా, ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాము. కూడా అక్కడే వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది. పెన్షన్ ఓట్లు కూడా మీకు కల్పించామన్నారు. మళ్ళీ రెండో రోజేమో మీకు కొల్లూరులోనే ఓట్లు అక్కడికి వెళ్ళి పోల్ చేయాలంటున్నారు. పోల్ చేయాలన్నా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఇబ్బంది పడుతున్నామండి. మాకు
అలీనగర్, కొల్లూరు శివారు అలీనగర్ని దుగ్గిరాల గ్రామ పంచాయతీలో కలిపితే మాకు చాలా ఇదిగా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. గ్రామానికి మా అలీనగర్కి 100 మీటర్ల దూరంలోనే ఉంది. దుగ్గిరాల పంచాయతీలో కలపాలని కోరుతున్నాం. దుగ్గిరాల మండలంలో అలీనగర్లో 45 ఇళ్ళు తెనాలి నియోజకవర్గం కింద వస్తాయండి. అవి అది మన పోలీస్ స్టేషన్ కూడా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వస్తుంది. 10-15 కిలోమీటర్ల దూరంలో. మండల ఆఫీసు తెనాలికి వెళ్ళాల్సి వస్తుంది. పంచాయతీ కూడా కొలకలూరు పంచాయతీ కింద వస్తుంది. మనం 2-3 బస్సులు లేడీస్ పెన్షన్స్ కూడా కొలకలూరులో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మనోహర్ గారు అప్పుడు మార్చి దుగ్గిరాల కింద పెన్షన్స్ వరకు చేశారన్నమాట. ఇది 2018లో నిమ్మగడ్డ రమేష్ గారు ఒక విషయానికి అలీనగర్ వచ్చినప్పుడు ఆయనకు కూడా తెలియదు ఈ విషయం. అప్పుడు తెలుసుకొని ఆయన దుగ్గిరాల కింద మార్చేటట్టుగా ప్రొసీజర్ చేశారు. మొత్తం లాస్ట్లో చిన్న ఏదో పొరపాటు వలన మళ్ళీ అది అట్టాగే పెండింగ్ ఆగిపోయింది సార్. ఎలక్షన్ వచ్చినాక ఈ పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పుడైనా కానీ చంద్రబాబు గారు, లోకేష్ గారు ముఖ్యంగా దీని మీద తీసుకొని మనకి దుగ్గిరాల ఖండంలో కలపాల్సిందిగా మనం కోరుతున్నాము. ఎలక్షన్ కూడా పంచాయతీ ఎలక్షన్లో కూడా దుగ్గిరాల మండలం వేసుకునేటట్టుగా చేయాలని కోరుకుంటున్నాం సార్. దుగ్గిరాల పంచాయతీ కార్యాలయం నందు ప్రజాప్రతినిధులు భావితరాలు బంగారు భవిష్యత్తుకు తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావుకు ప్రజాప్రతినిధులు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాణవత్ ఖుషీబాయ్, ఎంపీపీ షేక్ జబీన్, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, మార్కెట్ యార్డు చైర్మన్ ఉన్నం ఝాన్సీ రాణి, యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, పర్వతనేని హర్ష, బాణవత్ వెంకటేశ్వర నాయక్, బొజ్జ బాలు యాదవ్, కేశంనేని వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నాయకులు మాట్లాడారు. టీచర్స్ డే సందర్భంగా దుగ్గిరాల పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గారు ఖుషీబాయ్ గారు ఇంకా తెలుగుదేశం పెద్దలు అందరం కలిసి గురి పూజలు మన టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు అయిన వల్లూరు నరసింహారావు గారిని సన్మానించుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా భారతీయులందరూ జరుపుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం. మన ప్రభుత్వం ఏర్పడ్డాక మన ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులైన నారా లోకేష్ గారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు మీదట విద్యార్థులకి పుస్తకాలు, యూనిఫామ్స్ ఇవన్నీ పంపించడం మన అందరికీ శుభదాయకం. పెద్దల్ని గౌరవించుకోవడం, గుర్తించుకోవడం, వాళ్ళకి సముచిత స్థానం కల్పించడం ఇవన్నీ కూడా నేటి భవిష్యత్ తరాల పిల్లలకి మనం మంచి చేసిన వాళ్ళం అవుతాము. అలాగే భవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మనం పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. గురువుల్ని పూజిస్తే, గురువుల్ని గౌరవిస్తే నేటి తరానికి, భావి తరాలకి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాము. గురువుల్ని గౌరవించి పిల్లలు వాళ్ళ గురువు చెప్పిన బాటలో ప్రతి ఒక్క విద్య, ఏ విద్య అయినా సరే ఒక ఉపాధ్యాయ వృత్తే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక గురువు ఉంటారు. ఆ గురువు అడుగుజాడల్లో మనం అందరం కూడా పయనిస్తే ఉన్నత శిఖరానికి వెళ్ళటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇలా నరసింహారావు గారిని సన్మానించుకోవటం మా అందరికీ సంతోషంగా ఉంది. నాకేం పెద్ద ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. దుగ్గిరాల మండల ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలందరికీ మీలాదున్ నబీ శుభాకాంక్షలు. దీపం నుంచి అంతరిక్ష యానం దాకా జరిగిన అభివృద్ధిలో తరగతి గది ఉపాధ్యాయుడే దానికి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మనం చూస్తున్నది ఏంటంటే ఒక సైంటిస్టు, ఒక లాయరు, ఒక డాక్టరు, ఒక యాక్టరు, ఒక ఇంజనీరు, ఒక అంతరిక్ష యాస్ట్రోనాట్ తయారయ్యారంటే దానికి కారణం తరగతి గది, దానికి కారణం అని తెలియజేస్తూ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్. మన దుగ్గిరాల పంచాయతీ కార్యాలయంలో గురు పూజోత్సవ శుభాకాంక్షలు పేరు పేరుని తెలియజేస్తూ మినార్ ఉనాబి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఆచార్య దేవోభవ అని ప్రతి స్కూల్లో మనం చెప్పుకుంటాం.
స్కూల్ వెళ్ళంగానే గురు బ్రహ్మ గురు విష్ణు ప్రతి శ్లోకాలు చెప్పుకుంటూ, అదే విధంగా మన మాస్టర్ అయిన దుగ్గిరాల గ్రామంలో నరసింహ మాస్టర్ గారు ఎంతో మందికి విద్యాబుద్ధుల అందిస్తూ చేయూతను అందిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు ముందుంటున్నారు. ఆ సార్కి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ మా పంచాయతీ కార్యాలయంలో చేసుకునే మాకు సగర్వంగా ఉంది. ఇంత చక్కగా మా మహిళామణులు వచ్చి మా పంచాయతీ కార్యాలయం ఆయన్ని సన్మానించడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాను. ఈసారి మా పిల్లలు చక్కగా ట్యూషన్కి వెళ్తాం, కానీ కూడా ట్యూషన్కి వెళ్తాం. ఆ సార్ దగ్గర నుంచి విద్యాబుద్ధులు నేర్చుకోవటం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదే మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ మిలాద్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పంచాయతీ కార్యాలయంలో ఉపాధ్యాయుడు శ్రీ వల్లూరు నరసింహారావు గారిని సన్మానించుకోవటం నిజంగా చాలా గర్వకారణం. ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం ఈరోజు దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా మన గురు పూజ వచ్చే శుభాకాంక్షలు మన మండలంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడికి కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పౌరులే రేపటి నేటి విద్యార్థులే రేపటి పౌరులని మన పూర్వీకులు ఎంతోమంది, ప్రతి విద్యార్థి కూడా రేపటి తరానికి భవిష్యత్తుకి మంచి బాట వేయాలని ఎంతో విద్యను అభ్యసించాలని చెప్పేసి మంచి గురువులుగా ఏర్పరచుకున్నాము. ఇటువంటి కార్యక్రమంలో మన గురువులు వారి పిల్లల్ని కూడా ప్రతి పిల్లల్ని కూడా మంచి ఉపాధ్యాయులు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. అలాగే మన నారా లోకేష్ గారు కూడా ప్రతి యూనివర్సిటీకి వెళ్ళి ప్రతి ఒక్క విద్యార్థులను కలిసి వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలు కూడా తీర్చడం కోసం మన విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. ఇటువంటి విదేశీ విద్యలో భాగంగా మనకి గత ప్రభుత్వంలో వారికి ఎంతో బ్రేకులు పడినాయి, కానీ వాటి అంబేద్కర్ దూర విద్యా కేంద్రం అని ఇట్లాంటి అన్ని కూడా మన గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రతి విద్యార్థికి కూడా ఎంతో వెసులుబాటుతో వారికి మంచి విద్యను అభ్యసించడం జరుగుతుంది. ఈ విద్య ప్రతి విద్యార్థిని కూడా మనం గౌరవించుకోవాలి. వారిని గౌరవిస్తూ వారికి విద్య ఇస్తున్న ప్రతి ఒక్క గురువుని కూడా మనం ఈ రోజు గౌరవించుకోవటం చాలా శుభసూచకము. మన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులు అందరికీ కూడా శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదిన శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలానే మా మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు ప్రత్యేకంగా నారా లోకేష్ గారు చెప్పిన మాట ఏంటంటే, ప్రైవేటు స్కూళ్ళు ప్రభుత్వ స్కూళ్ళు రెండు కూడా నాకు రెండు కళ లాంటివి. ఒక బండికి రెండు చక్రాలు ఎలా ఉండాలో అలానే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థకి ప్రభుత్వ స్కూలు ప్రాధాన్యత అంతే తీసుకొని నేను రెండు కళలాగా వాటిని చూసుకుంటూ, ఇరు ఉపాధ్యాయులు కూడా అభివృద్ధి చెందాలి, ఇరు సంస్థలో ఉన్న విద్యార్థులు అభివృద్ధి చెందాలి, ఇరు సంస్థలో ఉన్న విద్యార్థులు మంచి భవిష్యత్తును అందించాలన్న ఒక ఉద్దేశంతో, సదుద్దేశంతో ఏ అవకాశాలు అయితే గవర్నమెంట్ పాఠశాలకు అందిస్తున్నారు అంతకు తగ్గ స్థాయిలోనే ప్రైవేటు పాఠశాలలకి, ప్రైవేటు ఉపాధ్యాయులకి, ప్రైవేటు స్టాఫ్ కూడా అందిస్తూ ప్రైవేటు విద్యార్థులను కూడా తన సొంత బిడ్డలా చూసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ముఖ్యంగా ఉపాధ్యాయ లోకం తరపున మరియు ప్రైవేటు విద్యా సంస్థల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు ఏదైతే మా దుగ్గిరాల పంచాయతీ కార్యాలయంలో మా తెలుగు మహిళా సోదరిమణులు మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి జబీన్ గారికి, అలానే మండల పార్టీ అధ్యక్షులు శ్రీమతి కేశవనేని శ్రీయనితి గారికి, దుగ్గిరాల అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి ఉన్నం ఝాన్సీ రాణి గారికి, అలానే మా సోదరి మా కుటుంబ సభ్యుల సరిసమానులు దుగ్గిరాల గ్రామ పంచాయత్ సర్పంచ్ శ్రీ ఖుషీబాయి గారు ఈ విధమైనటువంటి సన్మానం నాకు చేసి నా బాధ్యతను మరింత పెంచాలని ప్రత్యేకంగా చెప్పదలుచుకుంటూ, ఈ తెలుగు మహిళా సోదరిమణులు ఏదైతే నన్ను గౌరవించుకున్నారో ఆ గౌరవానికి ఎటువంటి లోటు కలగకుండా వారు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఎల్లవేళలా కాపాడుకుంటూ సతదా సర్వదా శ్రీ నారా లోకేష్ గారు అడుగు జాడల్లో
విద్యాలోకానికి నా వంతు కృషి చేసుకుంటూ ఏదైతే మా సోదరిమలు నా ఈ బాధ్యత నాకు భుజం పెట్టారో వారికి ఎప్పటికీ మంచి వ్యక్తిగానే మిగిలిపోతాను మాట ఇస్తూ ఈ కార్యక్రమ ప్రసాద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మా సోదరిమణులకి హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు. మన భారతదేశం మత సామరస్యానికి ప్రతీక. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సల్లెవుల్లాహు వసల్లం అడుగుజాడల్లో నడవాలని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ అన్నారు. దుగ్గిరాల ముర్తుజా నగర్లో శుక్రవారం సాయంత్రం మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకుని ఆయన మాట్లాడారు. భారతదేశం మత సామరస్యానికి ప్రతీక. ప్రతి ఒక్కరూ మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వసల్లం అడుగుజాడల్లో నడవాలి. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం సోదర సోదరీమణులందరూ ఘనంగా ఆయన జన్మదినోత్సవాన్ని మీలాద్ ఉన్ నబీ పేరుతో పండుగగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరికీ, మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరికీ, ముస్లిం సోదర సోదరీమణులందరికీ మీలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వసల్లంను అల్లా చివరి ప్రవక్తగా పంపడం జరిగింది. యావత్ మానవాళి ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్క మనిషి జీవన శైలిని భూమిపై సన్మార్గంలో కొనసాగించాలని చెప్పి ఆయన తెలియపరచడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆయన మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ, రైతులు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో రాష్ట్రంలో రైతులు యూరియా లేక ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన వినతిపత్రం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీటి మీద మా పార్టీ పిలుపు మేరకు రేపు 9వ తారీఖున అంటే మంగళవారం, రాబోయే మంగళవారం రోజున తెనాలి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మన నియోజకవర్గం నుంచి రైతులందరూ కూడా తెనాలి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. మన రైతు వర్గం అంతా కూడా ఆ కార్యక్రమం, మొన్న మామిడి పంటకు కానీ, రకరకాల పసుపుకు కానీ, అన్నిటికీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేక సతమతమవుతున్న రైతు ఇవాళ చాలా అష్టకష్టాలు పడే రోజుల్లో మొన్న అకాల వర్షాలకి చాలా వరకు మన ప్రాంతంలో దెబ్బతిన్నా, అయినా మళ్ళా వరి పండించుకోవడానికి యూరియా అవసరం అయితే యూరియా దొరకని దాఖలాలు ఇవాళ ప్రభుత్వం పక్కన చెబుతూ ఉంది. యూరియా ఉందని మరి బారులు తిరిగి జనాలను చూస్తుంటే మరి ఎక్కడ యూరియా అందుతుందో వాళ్ళకే తెలియాలి. అందుకని ప్రభుత్వం మీద మళ్ళా గట్టిగా ఒత్తిడి తేవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా మన పార్టీ పిలుపు మేరకు మన రైతాంగం యావత్తు కూడా తెనాలి డివిజన్లో ఉన్న రైతులందరూ కూడా మనం కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రైతు పక్షాన రైతులకి అన్యాయం జరుగుతుంది, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు అనే దాని మీద మన ఆర్డీఓ ఆఫీస్ తెనాలిలో వినతి పత్రాన్ని ఇవ్వటం కోసం రైతులందరినీ కూడా సమాయత్తం చేసి రాష్ట్ర వ్యాప్తంగా రిప్రజెంటేషను మంగళవారం ఉదయం 11 గంటలకల్లా వినతి పత్రం ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని పార్టీ ఏర్పాటు చేసింది. ఇవాళ యూరియాకి ప్రజలు నిజంగా పొలాల్లో పనిచేసుకునేటటువంటి పరిస్థితులు లేకుండా రోజులు తరబడి లైన్లో నుంచొని యూరియాకి ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏమన్నా యూరియా కావాల్సిన దానికన్నా ఎక్కువ సప్లై చేసామని చెప్పి పేపర్లో చెప్తా ఉన్నారు. వాస్తవంగా రైతులు మరి యూరియా ఉంటే వచ్చి అక్కడ నుంచోవాల్సిన అవసరం ఏముంటుంది? అర్థం చేసుకొని ప్రభుత్వం కూడా రైతులు ఇబ్బంది పడకూడదు. ముందు రాజకీయాలు పక్కన పెట్టి రైతులు నిజంగా ఇబ్బంది పడుతున్నారా లేదా వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలి.
అది పోయి మరి ఇవాళ లారీలకు అడ్డం పడి కూడా రైతులు మాకు పంపిణీ చేయాలని చెప్పి కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరిగినాయి. ఖిద్మత్ మ్యూచువల్ క్రెడిట్ సొసైటీ సభ్యులు, ఎస్కే సెలార్ ఎల్డర్ కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీంను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే నిజాముద్దీన్, సంధాని తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీలో 82వ సంవత్సరం నుండి 1982 నుండి అలు పెరుగని శ్రమజీవిగా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ఇబ్రహీం గారిని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా ఇబ్రహీం గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మంగళగిరి చరిత్రలో ఈరోజు వరకు మన మంగళగిరి నియోజకవర్గంలో 3 మైనార్టీస్కి రాష్ట్ర కమిటీల్లో డైరెక్టర్లుగా ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇదే ప్రథమం. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అదేవిధంగా కూటమి నాయకులందరికీ కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో 3 మైనార్టీలకు రాష్ట్ర డైరెక్టర్లు కల్పించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అన్వరీ ఇస్లామిక్ సెంటర్ నెడమర్ రోడ్డు మంగళగిరిలో మన గుడ్విల్ ఇబ్రాహీంగా సుపరిచితులైనటువంటి ఇబ్రాహీం గారికి రాష్ట్ర డైరెక్టర్ పదవి, ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి పదవి వరించడం మా అందరికీ చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. ఇబ్రాహీం గారు 1982 నుంచి అహర్నిశలు ఆయన ప్రజల కోసం సేవ చేస్తూ ఈనాటి వరకు కూడా అదే సేవలను కొనసాగిస్తున్నారు. ఆయన యొక్క సేవానిరతికి నిబద్ధతకు గుర్తింపుగా ఆయనకు ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా పదవి వరించడం చాలా సరైనటువంటి, అంటే ఒక మంచి నాయకుడికి, ఒక మంచి కార్యకర్తకు గుర్తించి పదవి ఇచ్చినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి, మా ప్రియతమ మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి మేము అన్వరీ ఇస్లాం. ఇదిలా ఉండగా మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్ గుడ్విల్ ముస్లిం సంక్షేమ కార్యాలయంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన మహమ్మద్ ఇబ్రహీంను టీడీపీ సీనియర్ నాయకులు గోవాడ దుర్గారావు ఆధ్వర్యాన శుక్రవారం పలువురు దేశం తమ్ముళ్లు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెలగపాటి విలియం, వాకా మాధవరావు, అన్నం నాగబాబు, జొన్నాదుల బాలకృష్ణ, షేక్ షకీల్, పేరం ఏడుకొండలు, వడ్డేశ్వరం రాజారావు, జి రమేష్, ఎండి ఆరిఫ్, జొన్నాదుల వెంకట రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంపిక చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ గారికి, నియోజకవర్గ నాయకులందరూ కూడా నమస్కారం. ఎందుకంటే టీడీపీ పార్టీ ఆవిర్భావం 1982 నుంచి కూడా మరి ఇబ్రహీం గారు అందులోనే ఉన్నారు. అంటే మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవస్థాపకలో ఆయన ఇబ్రహీం గారు కూడా ఒకరు. మేము ఆనాటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా మేము పార్టీ ఏడల అభిమానం ఉన్నప్పటికీ టీడీపీ ఏడలు కూడా మేము అభిమానంగా ఉంటూనే ఉన్నాం. మరి ఇబ్రహీం గారిని ఆ రోజు నుంచి కూడా 1982 నుంచి కూడా 20 వరకు చూస్తూనే ఉన్నాం. వివిధ పదవుల్లో ఆయన పదవులు పొందారు. పదవులకు ఆయన ఇబ్రహీం గారు అన్నీ తీసుకొచ్చారు. అటువంటి ఇబ్రహీం గారికి ఈరోజు ఈ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం మనందరికీ ఆనందదాయంగా ఉంది. ఇబ్రహీం గారు అంటే తెలియని వ్యక్తి అంటే ఎవరు లేరు. మరి ఆ రోజు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పార్టీలో వ్యవస్థాపక సభ్యుడిగా, అలాగే జిల్లా వర్క్ బోర్డు చైర్మన్గా, అలాగే మున్సిపల్ ఫైనాన్స్ రాష్ట్ర డైరెక్టర్గా, మరి అలాగే ఈరోజు చూస్తే మరి లోకేష్ గారు మరి సీనియారిటీని గుర్తించి రాష్ట్ర ఫైనాన్స్ డైరెక్టర్గా మళ్ళీ ఇవ్వడం జరిగినది. ముఖ్యంగా లోకేష్ గారికి మా బీసీ సేవ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం.
ఎందుకంటే ఇబ్రహీం గారు కూడా సేవా కార్యక్రమాల్లో పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ మరి ముస్లిం మైనారిటీలకు కానీ అలాగే పేద ప్రజలకు కానీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకొని కూడా మరి ఈరోజు మరి ఇబ్రహీం గారికి ఈ పదవి అప్పచెప్పడం జరిగింది. అలాగే ముస్లిం మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలుపుకొని వాళ్ళందరూ న్యాయం చేస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పార్టీ వ్యవస్థాపక సభ్యులు అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో మన తెలుగుదేశం పార్టీకి వచ్చిన మహమ్మద్ ఇబ్రహీం గారికి గుర్తించి ఆయన సేవలను గుర్తించి పేద ప్రజల అభ్యున్నతి గురించి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇచ్చిన మా యంగ్ డైనమిక్ లీడర్ మా లోకేష్ గారికి ధన్యవాదాలు. అలాగే ఈయన ముందు పేద ప్రజలకి పనిచేయాలని మేము కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మైనార్టీ సెల్గా ఫైనాన్స్ కంపెనీగా దాంట్లో డైరెక్టర్ ఇచ్చినందుకు చాలా శుభాభివందనాలు. మరి ఈయన సేవను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వారి కుమారుడు నారా లోకేష్ గారు మంచి పదవునిచ్చి గౌరవించినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం. వీరి మిత్ర బృందం అంతా కలిసి అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ మంచి పనులు చేయాలి, ఇంకా డెవలప్మెంట్ చేస్తూ ఇంకా ఉన్నతమైన పదవులు పొందాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులు స్నేహితులు అందరికీ కూడా మరొకసారి వాళ్ళందరి తరఫున ఇబ్రహీం గారికి ధన్యవాదాలు తెలుపుతూ మన ప్రియతమ నాయకులు మహమ్మద్ ఇబ్రహీం గారికి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వడం చాలా సంవత్సరం. ఈయన గారు అందరికీ అందుబాటులో ఉంటూ అన్ని వర్గాలని ఆశ్రయించి ఆయనకి ఎన్నో మంచి మంచి పనుల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. వీరికి ఇది 4వ పదవి. మొట్టమొదట జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు. తర్వాత మంగళగిరిలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షునిగా పట్టణానికి చెందిన పారేపల్లి మహేష్ నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు ద్వారా మహేష్ నియామక పత్రం అందుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు కుమ్మరి క్రాంతికుమార్, కన్నా మాస్టారు, ఎంఎస్ మూర్తి, స్థానిక నాయకులు ఆలా శివాజీ, తిరువెదుల కిరణ్, కె స్వాతి, జంజనం వీరులు, శివరాం బాబాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా యువజన సంఘం అధ్యక్షుడిని నియామకానికి పత్రం ఇస్తూ ఈరోజు మరి అధ్యక్షులుగా పారేపల్లి మహేష్ గారిని మరి నియమించడం జరిగిందనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో గుంటూరు జిల్లాలో అధ్యక్షుడిగా కొంతకాలం కొనసాగినటువంటి వ్యక్తి, మరి యువకుడు, ఉత్సాహవంతుడు, రాష్ట్ర వ్యాప్తంగా యువతను ఉత్తేజపరిచే విధంగా అన్ని జిల్లాల్లో కూడా నూతనంగా కమిటీలను ఏర్పాటు చేసుకుని యువతకి పెడదవ పట్టకుండా సమాజంలో వాళ్ళు ఏ విధంగా భవిష్యత్తును కోల్పోతూ ఉన్నారో కోల్పోనివ్వకుండా వాళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసి యువతని భవిష్యత్తులో తీర్చిదిద్దేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని చెప్పని రాష్ట్ర అధ్యక్షుడిగా మనస వాచ కర్మణ చిత్తశుద్ధి అంకిత భావంతో వారికి భగవంతుడు మంచి ధైర్య సాహసాలను ఇచ్చి ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ సంక్షేమ సంఘం ఈ స్థాయిలో ఎప్పుడూ లేదు. అలాంటిది ఈరోజు అత్యున్నత స్థితికి వచ్చిందంటే కేసన శంకర్రావు గారు, వారితో పాటు మిగతా సోదరిమణులందరి యొక్క కృషి ఉంది. మరి ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. పారేపల్లి మహేష్ గారు ఇంతకుముందు ఆయన గుంటూరులో వచ్చి అక్కడ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కేవలం మంగళగిరి నాయకుడిగానే మిగిలిపోలే. ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎదిగారు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో యూత్ ప్రెసిడెంట్ అయ్యారు. నా దృష్టిలో మేమందరం కూడా పెద్దవాళ్ళం రాజ్యసభ లాంటి వాళ్ళమైతే యూత్ అనేది లోక్సభ లాంటిది. ఎఫెక్టివ్గా ఏ కార్యక్రమమైనా ముందుకు తీసుకువెళ్ళాలి అంటే వాళ్ళ ద్వారానే జరుగుతుంది. పాలసీ మేకింగ్ మేము చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ఎఫెక్టివ్గా చేసి ప్రభుత్వాలని తలవంచి బీసీలకి న్యాయం చేయాలంటే
అది కేవలం యూత్ వింగే చేయగలుగుతుంది. సమస్యలు అలా అనేక సమస్యల్లో కూడా ఎంతో బాధ్యతగా బీసీ యువతరం కోసం అండదండలుగా ఉన్న కేశం శంకర్రావు గారు, కుమ్మరి క్రాంతి కుమార్ గారు ఒక గొప్ప నాయకత్వం నడిపారు. అటువంటి పదవి ఈరోజు కేశం శంకర్రావు గారి ఆదేశాల మేరకు మరి కుమ్మరి క్రాంతి కుమార్ గారు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన యువతకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా వీరందరి ఆధ్వర్యంలో వీరందరి సలహాలతో వారికి పూర్తిగా అండదండలుగా ఉండి ప్రతి ఒక్క సమస్య మీద నిరంతరం పోరాడతానని, మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రతి ఒక్క ఏ పార్టీలైనా కానివ్వండి ఎలక్షన్స్ ముందు బీసీల గురించి జైహో బీసీ అనేసి అనేక రకాలుగా మమ్మల్ని దేవుళ్ళని ఊరేగించినట్టుగా ఎలక్షన్స్ టైంలో ఊరేగిస్తూ ఎలక్షన్స్ అవ్వగానే మరలా తిరిగి ఎలక్షన్స్ వచ్చేదాకా మా ముఖాలు చూసిన దిక్కే లేదు. ఫార్మాలిటీగా తాయిలాలు వేస్తున్నారు. మరి గత ప్రభుత్వం చూస్తే కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా ఖాళీ కుర్చీలో ఉన్నాయి, నిధులు ఏవి అని ఎదాలు చేశారు. మేము అనుకున్నాము కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాము. ఎందుకంటే మా కార్పొరేషన్లకి వెంటనే నిధులు ఇచ్చి మా అందరిని ఆదుకొని మా ఎదుగుదలకు కృషి చేస్తారని మేము అనుకున్నాం. తాడేపల్లిలో రజక కమ్యూనిటీ హాల్ ప్రారంభ పనులకు శంకుస్థాపన చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జి నాగేశ్వరరావు, ఏఎంసీ డైరెక్టర్స్ యు శ్రీనివాసరావు, ఎస్కే మస్తాన్, టీడీపీ నాయకులు దానబైన సుందర్రావు యాదవ్, దారా దాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. చాలా సంతోషక విషయం. ఎందుకంటే దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం, ఈనాడు నియోజకవర్గంలో కూడా లోకేష్ బాబు గారి ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు గౌరవనీయులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి వీధిలో కూడా ముఖ్యంగా బీసీ వర్గాలకు కానీ ఎస్సీ వర్గాలకు కానీ ఏది కావాలంటే నేనంటూ ఉన్నానని చెప్పని ఆయన సొంత నిధులతో ఇవ్వడం అనేది కూడా చాలా సంతోషక విషయం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం గతం నుంచి కూడా ఏనాడు కూడా గత పాలకులు పడిన పరిస్థితే లేదు. ఈనాడు లోకేష్ బాబు గారు మన కాన్స్టిట్యున్సీ రావడం ఒక అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. అంటే ఎందుకంటున్నామంటే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం ఒక డ్రైనేజీలు కాదు, కళ్యాణ మండపాలే కాదు, అదేవిధంగా మరి దాదాపుగా అనేక చోట్ల కూడా ఏది కావాలన్న రైతాంగానికి కావచ్చు అనేక రంగాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాడంటే మన అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తాడేపల్లిలో మరి రజక సోదరులందరూ కూడా ఒక వినతిపత్రం ఇచ్చి మన అధ్యక్షుడు మన వల్లభనేని వెంకట్రావు గారి యొక్క ఆధ్వర్యంలో ఒక వినతిపత్రం లోకేష్ బాబు గారు ఇవ్వటం, మరి ఆయన కూడా స్పందించి దాదాపుగా నాకు తెలిసిన వరకు అయితే 76 లక్షల పైసలకు ఈనాడు కూడా ఈ నిధులు రజక సంఘానికి మరి ఆ కమ్యూనిటీ హాల్ ఇవ్వటం అనేది కూడా చాలా చెప్పుకోదగ్గ విషయం. మేము కూడా అనుకున్నాం కమ్యూనిటీ హాల్ అంటే ఏదో చిన్నది అనుకున్నాం. ఇక్కడ వచ్చి చూస్తే దాదాపు 25 సెంటు పైసలుగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఇది ఇంకా 17వ వార్డులో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఈ యొక్క ఐలమ్మ కళ్యాణ మండపానికి నారా లోకేష్ గారు సొంతగా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ప్రాంతం నుంచి పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు గారు విన్నపం చేస్తాం. దాని మీద ఆయన స్పందించి దీన్ని ఏ రకంగా అయితే పూర్తి చేయాలనే ఆలోచనతో వాళ్ళున్న పరిస్థితుల్లో సపరేట్గా ఆయన సొంత నిధుల నుంచి దీన్ని పూర్తి చేసి వీళ్ళకి అందియాలనే ఆలోచనతో దాదాపుగా రమారమి ఒక 75 లక్షల రూపాయలు దీనికి ఒక కేటాయించటం, అదేవిధంగా దీన్ని చుట్టూ పారిగోడ కట్టి అదేవిధంగా బాత్రూములు ఇవన్నీ కట్టి దీన్ని ఫినిష్ చేసి వీళ్ళకి అందియాలని ఆలోచిస్తాం. చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే దాదాపుగా అన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా చిన్న చిన్న కులాలు, అదేవిధంగా చిన్న చిన్న ఆర్థికంగా ఈ చిన్న వాళ్ళు ఉండటం వలన వాళ్ళు ఎక్కడన్నా చేసుకోవాలంటే వాళ్ళ సిఎస్ఆర్ కళ్యాణ మండపం కానీ ఇంకో కళ్యాణ మండపం కానీ వెళ్ళాలంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టి లక్షల్లో అక్కడ కట్టాల్సిన పరిస్థితి. అటువంటి ఆనాడిచ్చిన ఈ స్థలం ఈ రజక సంఘాల ఆధ్వర్యంలో రకరకాలుగా మనం చెరువుని డెవలప్ చేస్తాం జరిగింది. పంచాయతీలు ఉన్నప్పుడు మున్సిపాలిటీ వచ్చిన తర్వాత దీన్ని డిఆర్ఓలు పంపించి ఎస్టిమేట్ వేయడం జరిగింది. అంచెలంచెలుగా వచ్చి నిలబెట్టుకున్నారు కనుక ఆయన్ని మర్చిపోకుండాను ఆ శిలాపలకం వేసేటప్పుడు ఆయన పేరు కూడాను ఇస్తారని చెప్పేసి తాడేపల్లి ఒక సీనియర్ పొలిటీషియన్గా మీ సంఘానికి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. ఎందుకు ఈ స్థలము ఎప్పుడో పూర్వకాలంలో ఈ బకింగ్హామ్ కెనాల్ పడకముందు ఇక్కడ బట్టలు ఉతికి జీవించేవారు రజకులందరూ. అలాంటిది బకింగ్హామ్ కెనాల్ పడిన తర్వాత ఈ స్థలం చెరువులాగా మారిపోయిన ఉన్న టైంలో ఈ చెరువు ఉన్న స్థలాన్ని ఇతరులకు అన్యాయకాంతం కాకుండా ఇదంతా రజకులకే
రజకుల ఉపయోగపడే విధంగా ఈ స్థలం మొత్తం ఉపయోగపడాలనే ఉద్దేశంతో అనేక ఒడిదుడుకులు ఏర్పడినా కూడా ఈ స్థలం మీద చాలామంది ఇది చేసినా కూడా మేము దాన్ని కాపాడుకుంటూ ఫెన్సింగ్ వేసేసి ఈ స్థలాన్ని కాపాడాము. ఈ స్థలం కాపాడిన తర్వాత కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి పంచాయతీలో, అప్పుడు పంచాయతీ మున్సిపాలిటీ కూడా కాలేదు, పంచాయతీలో తీర్మానం చేయించేసి ఆ తీర్మానం కూడా ఏకగ్రీవంగా అప్పుడున్న కమిటీ మెంబర్లు అందరూ ఏకగ్రీవంగా ఆమోదించేసి కమ్యూనిటీ హాల్కి ఆమోదించారు. అలాంటి స్థలంలో ఈ కమ్యూనిటీ హాల్ కట్టాలని చెప్పేసి 2020 సంవత్సరం జూలై 1వ తారీఖు శంకుస్థాపన జరిగింది. ఆనాటి జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ గారు శంకుస్థాపన చేశారు. కానీ పునాదుల వరకే వచ్చేసి ఆగిపోవడం దురదృష్టకరం. తర్వాత 3 సంవత్సరాల కాలం ఈ పునాదుల మీదనే ఉండటం వల్ల మేము చాలా నిరుత్సాహం గురయ్యి చాలాసార్లు అధికారులకు అర్జీలు ఇచ్చాము, అయినా అవ్వలేదు. కానీ లోకేష్ బాబు గారు వెంటనే ఈ కమ్యూనిటీ హాలుని పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల ముందే మేము ఆయన ప్రచారంలో వచ్చినప్పుడు ఎన్నికల ముందే 2 సార్లు వినతిపత్రం ఇచ్చేసి, అక్కడ ప్రజా దర్బారు కార్యక్రమంలో కూడా 2 సార్లు వినతిపత్రం ఇచ్చేసిన తర్వాత స్థానిక వెంకట్రావు గారు, అమర్ గారు వీళ్ళందరి సహకారంతో, స్థానిక పెద్దల సహకారంతో వారు పూర్తిగా దీనికి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పేసి లోకేష్ గారు పూర్తి హామీ ఇచ్చేసి ఈరోజు నిధులు, సిఎస్ఆర్ నిధులు, సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల్ని తీసుకొచ్చేసి దీన్ని నిర్మాణం చేయడానికి పూనుకున్నందుకు ముందుగా దాన్ని ఆంధ్రప్రదేశ్ రజక ఉద్దాల సంఘం జిల్లా కమిటీ నుంచి అలాగే స్టేట్ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సమాజంలోని ముస్లింలు మహమ్మద్ ప్రవక్త 1447 జన్మదినం సందర్భంగా దేశ ప్రజలకు ఇస్లాం సాంప్రదాయంను విస్తరించే విధంగా కృషి చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. ఈ మేరకు పెదవడ్లపూడి పార్టీ కార్యాలయంలో మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకొని ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. ముస్లింలకు తోబా చేసుకునే రోజు కూడా షరియత్, తరీఖత్, మారిఫత్, హకీకత్తో పాటు ఈ ముస్లిం సమాజం అంతా కూడా అల్లా ఒక్కడే అని నమ్మి మరి మహమ్మద్ ప్రవక్త చివరి ప్రవక్తగా 1,24,000 ప్రవక్తలు అంటే దైవదూతలు వచ్చి ఈ ఇస్లాం సాంప్రదాయం కోసం రోజా, హజ్, జకాత్, నమాజు వీటన్నిటినీ కూడా ఆచరించే విధంగా ఆచరిస్తేనే ముస్లింలు అవుతారని మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అదేవిధంగా మనం చనిపోయినాక ఖబరస్థాన్లో పాతిపెట్టినాక 40 అడుగులు దాటినాక ఈ 3 ప్రశ్నలు ఎవరైతే చెప్తారో వాళ్ళు స్వర్గంలోకి వెళ్ళబడతారని చెప్పి ఉన్నారు. మను రబ్బుక, మను దీనుక, మను నబీయుక. మను రబ్బుక అంటే నువ్వు ఎవరైతే ప్రార్థిస్తున్నావో వారి పేరు అల్లా అని చెప్పాలి. మను నబీయుక అంటే నీ ప్రవక్త గారి పేరు ముహమ్మద్ రసూలే ఖుదా సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పాలి. మను దీనుక అంటే నువ్వు దేన్ని వ్యాప్తి చెంది విస్తరిస్తావో చెప్పాలా. అంటే మన దీనుక అంటే మనం ఇస్లాంని స్వీకరించి ఇస్లాం యొక్క సాంప్రదాయాల్ని అనుసరిస్తానని మరి 3 సమాధానాలు చెప్తేనే మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళబడతారు. ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పకపోతే వాళ్ళు నరకంలోకి వెళ్తారనేది తౌరత్ కానీ, జబూర్ కానీ, ఇంజిల్ కానీ, ఖురాన్ గ్రంథం కానీ ఈ 4 గ్రంథాలు కూడా ఇదే చెప్తా ఉన్నాయి. అందుకనే ముస్లిములు మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని మరి ఒక పండగగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది. గుంటూరులో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలలో మంగళగిరికి చెందిన ఎంటీఎంసీ పాఠశాల హైస్కూల్కు చెందిన ఉపాధ్యాయులు కె సైదార్ నాయక్, ఎస్ శ్రీనివాసరావులను ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ హెన్రీ క్రిస్టినా, డిఈఓ సివి రేణుక, నగర కమిషనర్ పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బేతపూడిలో శ్రీ గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. చైర్మన్ వి శ్రీనివాసరావు, పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, ఏపీ స్వచ్ఛ కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ వై భాగ్యారావు, కూటమి నాయకులు అడప నరసింహారావు, గైరబోయిన శ్రీనివాసరావు,
తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడానికి మన ప్రీతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, ఐటీ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సహాయ సహకారాలతో, వారి సూచనలతో ఈ ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్గా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా ట్రస్ట్ బోర్డు మెంబర్లకి, ఈ సమావేశానికి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయురాలు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు మరి తమ్మిశెట్టి జానకీదేవి గారు, గౌరవనీయురాలు శ్రీమతి ఆరుద్ర భూలక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామాన్ని ఇప్పటి వరకు ఇంత చక్కగా ఈ దేవస్థానాన్ని నిర్వర్తించుకున్నారు. ఇంకా రాబో కాలంలో కూడా ఇంకా మంచిగా మీ అందరి సహకారంతో ఈ సభ్యులను కలుపుకొని సభ్యులకి మీ మంచి చెడులు చెప్పి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి చేసుకోవడం ఒక పద్ధతిగా ఉంది. అలా చేసుకుంటారని చెప్పి ఈ దేవస్థానాన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అందరికీ మన పెద్దనాన్నగారు చెప్పారు. అలానే ఈ గ్రామ ప్రజలందరూ కూడా కలిసి ఏమేమి చేస్తే బాగుంటుందో మన ఈ కమిటీ మెంబర్లందరితో కలిసి చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా నా ఉద్దేశం. ఇప్పుడు కొత్తగా నియమితున్న ప్రతి ఒక్కళ్ళకి నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను. గ్రామంలో గంగా పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మరియు కార్యవర్గ సభ్యులుగా నియమితులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన పెద్దలకు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నారా లోకేష్ బాబు గారు అధికారం వచ్చిన తర్వాత అనేక పార్టీ పదవులు ప్రకటించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ గ్రామానికి కూడా ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేయడం, ఈ గ్రామంలో ఉన్నటువంటి శివాలయం అతి పురాతనమైనది కాబట్టి ఈ శివాలయాన్ని మంచి డెవలప్ చేసి కమిటీ సభ్యులందరూ కూడా ఒక ఆలోచన చేసి ఈ శివాలయాన్ని మంచి మోడల్గా తీర్చిదిద్ది క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఆలయ చైర్మన్గా అవకాశం ఇచ్చిన శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ నాయకులకు, రాష్ట్ర మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి, జనసేన పార్టీ మంగళగిరి ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి, జనసేన పార్టీ మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు గారికి, జనసేన పార్టీ బేదపూడి ప్రెసిడెంట్ గారికి గడప నరసింహరావు గారికి, తెలుగుదేశం పార్టీ బేదపూడి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గైరివేణి శ్రీనివాసరావు గారికి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ఎర్రగుంట్ల భాగ్యరావు గారికి, యొక్క అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారం మన మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, జనసేన పార్టీ ఇన్ఛార్జి చింతపల్లి శ్రీనివాసరావు గారి మరియు మన ఈఓ గారు సహకారంతో శివాలయం అభివృద్ధి శాయశక్తులా ప్రయత్నిస్తానని. తాడేపల్లి విజయ కేలాద్రి దివ్యక్షేత్రంపై శుక్రవారం భూవరాహస్వామి వ్రత పూజలు జరిగాయి. 150 మంది దంపతులు వ్రత పూజలలో పాల్గొన్నారు. వ్రత విశిష్టతను శ్రీనివాసాచార్యులు వివరించారు. సీతానగరం, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో వేద విశ్వవిద్యాలయంలో ఉన్న దివ్యక్షేత్రం విజయ కీలాద్రి దివ్యక్షేత్రంలో మనం శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి యొక్క మంగళాశాసనాలతో భూవరాహస్వామివారి యొక్క వ్రతాన్ని 150 మంది దంపతులతో కలిసి ఆచరించుకున్నాం. ఈ శుభతరుణంలో అందరూ క్షేమంగా ఉండాలని, సస్యశ్యామలంగా పంటలు పండాలని ఆకాంక్షిస్తూ శ్రీ స్వామి యొక్క వైభవాన్ని
వివరించవలసిందిగా స్వామిని ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం రోజున కనుక ఆ నక్షత్రం యందు శ్రీ భూవరాహస్వామి వ్రతాన్ని ఆచరించినట్లయితే సకల సంపదలు కలిగి ఆయుష్ ఆరోగ్యము అలాగే మనం సంకల్పించినటువంటి అన్ని పనుల యందు కూడా మనకి స్వామి యొక్క అనుగ్రహం ద్వారా ఫలవంతం అవుతాయి, ఆ స్వామి అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని తద్వారా భాగవతంలో ఉండేటువంటి శ్రీ వరాహస్వామి యొక్క ఆవిర్భావము అలాగే హిరణ్యాక్షుడి యొక్క వధ ఆ తర్వాత బ్రహ్మాది దేవతలందరూ కూడా ప్రార్థించేటువంటి స్తోత్రములన్నింటినీ కూడా ఈ భూవరాహస్వామి వ్రత రూపకంగా సమకూర్చి ఈ రోజున ఈ వ్రతాన్ని ఇంతమంది మామూలుగా 108 మంది దంపతులతో అనుకున్నాం, కానీ అంతకంటే ఎక్కువ మందే భక్తులు ఈ వ్రతంలో పాల్గొని సమిష్టిగా ఈ వ్రతాన్ని చక్కగా ఆరోగ్యకరంగా పూర్తి చేసుకున్నారు. స్వామి యొక్క అనుగ్రహం తప్పకుండా లభించాలి అని చెప్పి ప్రార్థిస్తూ ఆచార్యులు శ్రీ శ్రీధరుని శ్రీమన్నారాయణ చిరంజీవి స్వామి మంగళాశాసనంతో భూవరాహ వ్రతం మా మేనేజర్ గారు వెంకటాచార్య గారు చాలా చాలా బాగా చేయించారు దగ్గరుండి. మేము కూడా ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి గుడి గుడి ఉభయదారులు అంటే గుడి కట్టించిన వారం మేమును ఇక్కడ లక్ష్మీనరస్వామి గుడి కొండ మీద స్వామివారి అనుగ్రహంతో లక్ష్మీనరస్వామి గుడి యజమానులము. స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ అన్ని కార్యక్రమాలు చాలా చాలా బాగా జరుగుతున్నాయి అన్నమాట. భూవరాహ స్వామి అయితే కోరిన కోరికలు అంటే ఇప్పుడు సంబంధించిన సంబంధించిన అన్నిటికీ స్వామి అనుగ్రహిస్తున్నారని అందరికీ నమ్మకం ఉంది.